అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు కొంతమంది పరిచయం అవ్వటం వలన 7 పోస్టులు వస్తాయని ఒక అతను ఒంగోలులో భూసిరాజు నాగప్రసాద్ అని అతను చెప్పాడు. అతనికి నాకు గత పరిచయం ఉండటం వలన సరే నేను చెబితే పిల్లలు ఒకళ్ళు తెలుసుకున్న వాళ్ళే నాకు తెలిసిన వాళ్ళందరూ వచ్చి మాకు కావాలని చెప్పి అమౌంట్లు కట్టడం జరిగింది. ఆ అమౌంట్లంతా కూడా 1,93,77,000 రూపాయలు నేను నాగప్రసాద్ గారికి ఇచ్చేసాను. నేను 5 పైసలు కూడా తీసుకోలేదు, తినలేదు. సరే ఈ పిల్లలు లేట్ అయ్యే తల్లికి వీళ్ళందరూ వచ్చి నా మీద పడుతున్న తరకి నా ఇంటి మీదకి వచ్చి నా అపార్ట్మెంట్కి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను గొడవ చేస్తున్న తల్లికి నా నోట్లు నా చెక్కులు ఇచ్చాను. కొంతమందికి డబ్బులు తీసుకున్న ఆయనకి నాకు సంబంధం ఏం లేదు. ఆయన బీఈడీ కాలేజీ డిఈడీ కాలేజీ ఉంది. ఉంటే పిల్లలు చేరుతూ ఉంటాం. ఆ విధంగా కొద్దిగా పరిచయం ఉంది. తప్పితే ఇక్కడ మన పిల్లల వరకు చేరుస్తాం, కమిషన్ లేదు. ఇప్పుడు పిల్లలు ఇచ్చిన అమౌంట్ మొత్తం అక్షరాల పైసలతో కూడా సహా ఇచ్చేసి నేను తీసుకోలేదు ఎవరి దగ్గర. అది పోతే ఏంటంటే అవుతాయి అని పిల్లలు కూడా ఆశపడ్డారు. అప్పు చేసి ఏదో ఎట్టగాల బాధలు పడి తీసుకొచ్చి ఇచ్చారు. ఇక పని నాది కాదు ఇక పని అది జరిగింది. యువట్లా ఇంతకాలం అడిగినా అదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నా అది ఇదని కాలయాపన చేస్తున్నాడు. చెప్పింది వినలేదు. రేపు వస్తానంటాడు, రాడు. ఫోన్ చేస్తే కాల్ యూ బ్యాక్ అని పెడతాడు. ఫోన్లో కాదు, మామూలు ప్రైవేట్ కాలేజీ, జూనియర్ కాలేజీను తర్వాత బీఈడీ కాలేజీ నడుపుతున్నాడు ఇప్పుడు. అది అంటే ఇంకా దానికి పరిచయం అవసరం లేదు సార్. ఎయిడెడ్ కాలేజ్ స్కూల్స్ కరస్పాండెంట్ ఆయన ఫ్రెండ్ సుందర్రావు అని విజయవాడలో సిబిసిఎన్సి. అప్పట్లో ఇంతకుముందు ప్రతిసారి కూడా ఇప్పుడు వరకు ప్రతిసారి కూడా ఎయిడెడ్ పోస్టులు ఇస్తున్నారు. ఎప్పుడు బ్రేక్ పడలేదు. అలాంటిది ఈ గవర్నమెంట్ మారిన తర్వాత బ్రేక్ పడింది వాటికి. అందుకని అవ్వలేదు, అవుతాయని అందరూ ఆశతో వచ్చారు. అవపోయే తల్లికి ఇప్పుడు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్న తల్లికి మరి నేను ఇవాళ వచ్చి సార్ గారిని ఆశ్రయించడం జరిగింది. 35 మంది, ఒక్కొక్కరు 4, 3, 5 అట్లా ఆ విధంగా ఇచ్చారు. ఏదన్నా కానీ టోటల్ దగ్గర మాత్రం 1,93,75,000 రూపాయలు. అది ఉన్నాడు ఫోన్ తీయట్లా, ఇక నేను కూడా చేయట్లా. ఎట్టా పిలిపిద్దాం అట్టా వద్దని చెప్పి అది తను వస్తాయి ఆయనకి ఇచ్చాను నాదే అంటాడు, రాడు. ఆయన పిలవడు. సరే ఆయన పిలువు, ఏదైనా యాక్షన్ తీసుకున్నాం మన ఇద్దరం కలిసి అంటే ఆయన పిలవడు. సరే రా మన ఇద్దరం కలిసి విజయవాడ వెళ్దామంటే రాడు. మరి వాళ్ళిద్దరి మధ్య మతలబు జరిగిందో మనకు తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.